15 మంది డాక్టర్స్ వచ్చారు. మరి నా ఆపరేషన్ స్టార్ట్ చేశారండి. లోపల నాకు మతి చేశారు, ఇక్కడ ఎముకల్లో పడుకోబెట్టారు. నాకు ఇంత పొట్ట ఉబ్బిపోయింది. పడుకోబెట్టి డాక్టర్లు ఈ పై నుంచి ఇలా చీల్చుకుంటూ కింది దాకా చీల్చేశారు నా పొట్టను చీల్చినప్పుడు ఒక బెలూన్లో గాలి ఎట్లా బయటకు వచ్చేస్తుందో అట్లా బస్సు మనం గాలి బయటకు వచ్చేసింది. ఆ గాలి ఎట్లుందంటే చండాలమైన వాసన. ఆ వాసనను ఎవరు కూడా భరించలేనంత వాసన అనమాట. డాక్టర్స్ కూడా ఇలా ఓపెన్ చేసి దూరం వెళ్ళిపోయారండి. ఒక టబ్బు పెట్టారు కింద. డాక్టర్ చేయి పెట్టి ఆ పేగులు మొత్తం తీశాడండి. ఇట్లా ఆ పేగులు తీస్తే కుళ్ళిపోయిన వాసన పేగుల్లో నుంచి వస్తుంది. డాక్టర్లే వామిటింగ్ చేసుకుంటున్నారు. నల్లగా అయిపోయిన పేగులు నేను చూస్తున్నాను పడుకొని. ఆ పేగులు తీసి టబ్బులో వేశారు. గ్లూకోజ్ బాటిల్, ఎన్ఎస్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్స్ 100 బాటిల్స్ తీసుకొచ్చి కట్ చేసి బకెట్లలో పోసి మగ్గులతో నా కడుపులో పోసారండి. కడుపులో పోసి కడుగుతున్నారు. ప్రతి పార్ట్ పనికి రాకుండా పోయిందండి. నాకు తెలిసి నా కడుపులో కంపల్సరీ క్రిములు ఏర్పడి ఉంటాయి. అంత దుర్వాసన బట్టి అంత బ్యాడ్ గా ప్రతి భాగం అయిపోయింది. ఎంతసేపు కడిగారో తెలుసా అండి? 100 బాటిల్స్ కట్ చేసి బకెట్ల నీళ్లు పోసి కడిగారండి. కడిగి ఆ పేగుల్ని కడిగి పనికిరాని పేగులన్నీ కట్ చేసేసి మళ్ళీ పేగులు జాయింట్ చేసి ప్రతి పాట్ ని క్లియర్ చేసి లోపల పెట్టి కుట్లేసి ఈ కడుపులో కుడి వైపున ఎడం వైపున రంధ్రాలు పెట్టేసి పెద్ద పెద్దవి